ఈ వ్యక్తి కళ్ళు తెరవగానే ఇతను 18 ఏళ్ల అబ్బాయిలాగా తయారైపోయి ఉంటాడు. దాంతో ఈ అబ్బాయి వాళ్ళ అమ్మానాన్నని కనిపెట్టడానికి పరిగెత్తుతాడు. ఎందుకంటే పోయిన జన్మలో ఇతని అమ్మానాన్న ఇతనికి 18 ఏళ్లు రాకముందే చనిపోయి ఉంటారు. ఇతనికి 18 ఏళ్లు ఉన్నప్పుడు ఇతను కనీసం వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడేవాడు కూడా కాదు. వాళ్ళమ్మ ఎంతో ప్రేమగా ఫుడ్ వండినా కూడా ఇతను తినకుండా ఎప్పుడూ కోపంగా ఉండేవాడు. ఒకరోజు సడెన్‌గా వాళ్ళ అమ్మానాన్న ఒక యాక్సిడెంట్‌లో చనిపోయారని ఇతనికి ఫోన్ వస్తుంది. దాంతో ఇతను ఎంత పెద్ద తప్పు చేశాడు అని అర్థమవుతుంది. ఆ తర్వాత వాళ్ళమ్మ చేసి పెట్టిన ఫుడ్‌ని ఇతను ఏడ్చుకుంటూనే తింటాడు. ఇప్పుడు ఇతనికి చాలా భయం వేస్తూ ఉంటుంది. ఇతను లోపలికి వెళ్లి చూసి అమ్మా, నాన్న అని పిలుస్తాడు. కానీ ఎవ్వరూ పలకరు. అప్పుడే ఇతను వాళ్ళ అమ్మా, నాన్న చనిపోయారేమో అని చెప్పి అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే తలుపు ఓపెన్ అయ్యి అమ్మ బయటికి వస్తుంది. అప్పుడే ఇతను ఎంతో ఆనందించి వాళ్ళ అమ్మని హగ్ చేసుకుంటాడు. అప్పుడే నాన్న కూడా రావడంతో ఇతను వాళ్ళ అమ్మా, నాన్న ఇద్దరిని కౌగిలించుకుంటాడు. అమ్మా, నాన్నకి అసలు తమ కొడుకుకి ఏమైంది అని చెప్పి అర్థం కాదు. అప్పటినుంచి ఈ అబ్బాయి తన జీవితాన్ని మార్చుకోవాలని అనుకుంటాడు. అతను ఎలాగైనా వాళ్ళ అమ్మా, నాన్నకి యాక్సిడెంట్ జరగకుండా ఆపాలి అని అనుకుంటాడు. మరుసటి రోజు అమ్మా, నాన్న తమ వర్క్ కి వెళ్తూ ఉంటే ఇతను వెళ్లి వాళ్ళిద్దరికి బాయ్ చెప్తాడు. ఇంత మంచిగా వాళ్ళ కొడుకు బిహేవ్ చేయడం చూసిన అమ్మా, నాన్న ఎంతో ఆనందిస్తారు. ఈ అబ్బాయి తన జీవితాన్ని మార్చుకోవడానికి ఒక ట్యూషన్ లో జాయిన్ అవుతాడు. ఇతను ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చదివిన క్వశ్చన్స్ ని చదివితే ఇతనికి అసలు ఏం రాయాలో అర్థం కాదు. దాంతో ఇతను అక్కడున్న టీచర్ తో హెల్ప్ తీసుకొని చదవడం స్టార్ట్ చేస్తాడు. ఒక రోజు ఇతను వాళ్ళ అమ్మా, నాన్నని వర్క్ నుంచి తీసుకురావడానికి వెళ్తాడు. అప్పుడే సడన్ గా ఒక కారు వీళ్ళ అమ్మా, నాన్న వైపుకి వచ్చేస్తుంది. అప్పుడే ఇతను కళ్ళు తెరుస్తాడు. ఇదంతా తన కల అయి ఉంటుంది. దాంతో ఇతను క్యాలెండర్ చూస్తాడు. వాళ్ళ అమ్మా, నాన్న మరుసటి రోజు చనిపోతారు అని తెలిసి ఇతను ఎలాగైనా ఆ యాక్సిడెంట్ ని ఆపాలి అని అనుకుంటాడు. దాంతో ఇతను వాళ్ళ అమ్మా, నాన్నతో రేపు మీరిద్దరూ ఎలాంటి పనికి వెళ్ళకండి అని అంటాడు. కానీ అమ్మా, నాన్న వర్క్ కి వెళ్ళకపోతే శాలరీ రాదు అని అంటారు. దాంతో మరుసటి రోజు ఈ అబ్బాయి వాళ్ళ అమ్మా, నాన్న రాకముందే వాళ్ళ ఆఫీస్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. పోయిన జన్మలో ఇతను వాళ్ళ అమ్మా, నాన్న ఎలా చనిపోయారు అని చెప్పి ఇన్వెస్టిగేషన్ చేసుంటాడు. కానీ వీళ్ళ అమ్మా, నాన్న కేసుని పోలీసులు పెద్దగా పట్టించుకొని ఉండరు. దీని వెనుక ఎవరో పెద్ద మనుషులు చెయ్యి ఉందని ఇతనికి అర్థమయ్యి ఉంటుంది. కొద్దిసేపటికి అమ్మా, నాన్న వర్క్ నుంచి బయటికి రాగానే అమ్మా, నాన్న తమ కొడుకుని చూసి ఎంతో ఆనందిస్తారు. ఆ తర్వాత ఇతను వాళ్ళ అమ్మా, నాన్నని ఒక సైడ్ కి తీసుకుని వెళ్లి సేఫ్ గా తీసుకుని వెళ్తూ ఉంటాడు. అప్పుడే సడన్ గా కార్ వస్తుంది. దాంతో ఇతను వాళ్ళ అమ్మా, నాన్న ముందుకి వెళ్లి నిలబడతాడు. కానీ ఆ కార్ వీళ్ళని ఏమీ చేయకుండా పక్కకి వెళ్లిపోతుంది. అప్పుడే సడన్ గా వెనుక నుంచి ఇంకొక కార్ ఫాస్ట్ గా అమ్మా, నాన్న వైపుకి రావడంతో ఈ అబ్బాయి అమ్మా, నాన్నని పక్కకి జరుపుతాడు. కానీ అప్పటికే చాలా ఆలస్యమై యాక్సిడెంట్ అయిపోతుంది. దాంతో ఈ అబ్బాయి వాళ్ళ అమ్మా, నాన్నని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. కానీ అప్పటికే అమ్మా, నాన్న చనిపోయి ఉంటారు. దాంతో ఈ జన్మలో కూడా అమ్మా, నాన్నని పోగొట్టుకుని ఇతను చాలా బాధపడతాడు. మీకు మీ అమ్మా, నాన్న ఇష్టమైతే కామెంట్ సెక్షన్ లో రెడ్ హార్ట్ కామెంట్ చేసేయండి.